హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు సండే యోగా చేస్తానండి. నేను సండే ప్రతిరోజు అయితే బ్యాడ్మింటన్ ఆడతాను, మండే నుంచి సాటర్డే వరకు. సండే ఏంటంటే కొంచెం ఎర్లీగానే, అంటే డైలీ రెగ్యులర్గా లేచే వాళ్ళము అదే టైంకి లేస్తామండి. అందుకే ఇంకా 5 o'clock అలా అయితే యోగా స్టార్ట్ చేశాను. డైలీ నేను 4:30కి లేస్తాను, 5కి అయితే యోగా చేస్తున్నానండి. బయట అంతా కూడా ఇంకా చీకటిగానే ఉందన్నమాట. ఫస్ట్ ప్రాణాయామంతో స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ యోగా చూపిస్తూనే మీకు యోగా దాని గురించి కొంచెం నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్తానండి. మనకి స్వామి వివేకానంద బుక్ చదివానండి నేను. అందులో ప్రతి ఆత్మ అనేది దైవాత్మికం అని అన్నాడనమాట. ఆ దైవత్వాన్ని ఆవిష్కరించడానికి బాహ్యంగా అంతరంగా ప్రకృతిని నియంత్రించాల్సి ఉంటుందన్నమాట. ఆ నియంత్రణ అనేది పని ద్వారానో, ప్రార్థన ద్వారానో, శరీర నియంత్రణ ద్వారానో, వేదాంత అభ్యాసం వలననో ఎలాగో ఒకలాగా చెయ్యాలి మనిషి అనేది. దైవాంశమైన ఆత్మను క్రమబద్ధంగా నియంత్రించటం ద్వారా బంధ విముక్తి పొంది సమున్నత స్థితికి చేరటమే యోగా అని అందులో చెప్పారండి. ఆ బుక్లో ఉన్నదనమాట. దీని గురించి ఇంకొక విషయం కూడా చెప్తానండి. పశువు లాంటి వాడు మనిషి శక్తివంతమైన మానవుడు దేవుడిగా ఎదగటమే యోగం. యోగ సాధనలో స్వార్థం సంకుచితము, ఆయన అల్పబుద్ధి, అనంతమైన ఆవిష్కృతమైన నిస్వార్థమైన స్థితప్రజ్ఞత కలిగిన మానసిక స్థితిని పొందుతుంది. ఆ అత్యున్నత స్థాయిలో జాగృతావస్థలో సృజన పెరిగి ఆత్మానందం లభిస్తుంది. యోగ సాధనం చేయటం వలన జరిగే ఆధ్యాత్మిక ప్రయాణం ఆనందదాయకం, సంతోషకరం. వ్యక్తి సమాజమా ప్రతినిత్యము అత్యున్నత స్థితి పొందటానికి చేసే కృషిలో యోగా అనేది ఒక చక్కని నిజమైన సాధనమండి. వెంటనే ఫలితం ఇవ్వటం యోగా లక్షణం. ఐకమత్యం, శాంతిని చూడలేకపోతే బహుమార్గాలలో వెళ్ళే తన స్వంత తత్వం మానుకోరు. భిన్నత్వంలో ఏకత్వం చూడగలిగితే సూక్ష్మమైన యోగా శక్తి గ్రహించగలమన్నమాట. ఈ భావమే వివేకానందుడు తన బుక్లో, తన ప్రసంగాలలో చాలాసార్లు చెప్పారని ఆయన వివేకానంద చరిత్రలో పుస్తకంలో ఉందండి. ఇవైతే కొన్ని మనకి ఇనుప కండరాలు ఉక్కు నరాలుగా మారి మనుష్యులు మనకి దృఢంగా అవ్వాలంటే యోగా అనేది ఒక సాధనమని కూడా అందులో ఉందండి. తరువాత శ్రీ అరబిందో అనే ఈయన కూడా ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అండి. మామూలుగా యోగా వీటి గురించి చెప్తారనమాట. ప్రతి మనిషి శారీరకంగా, మానసికంగా, వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా, భావపరంగా అభివృద్ధి చెందాలి అంటే మనిషి సమగ్రాభివృద్ధికి ఒక చోట చేరిన పరిజ్ఞానమే ఈ వివేకానంద కేంద్రం అని యోగ సాధన విధానాలు వాటన్నిటి గురించి చెబుతూ ఇవి చెప్పారనమాట. తర్వాత యోగా సాధనకు మనం శరీరాన్ని సిద్ధం చేయాలంటే ఫస్ట్ ఆసనాలన్నమాట. ఆసనాలు వేయటానికి కావలసిన శక్తిని, సంసిద్ధతను శరీరానికి మనకి శీతలీకరణ వ్యాయామం అది చేయటం వలన అయితే ఇది మనం యోగా చేయటానికి ఈ ఆసనాలు శారీరక శక్తిని, మానసిక శక్తిని మనకి పరివర్తన చేస్తాయన్నమాట. అంతర్గత జాగృతి ద్వారా మనస్సును విశ్రాంతి పొందే విధంగా ఆసనాలు ఉపయోగపడతాయి. అంటే మనకి ఇన్సైడ్ ఆర్గాన్స్ రిలాక్సేషన్ అలాగనమాట. శుభ్రం చేసి వాటి క్రియలు నాడిని శుద్ధి చేయటం, సమతూకం పనిచేసే విధంగా చేస్తాయన్నమాట. ఈ క్రియలన్నీ ఒక వ్యక్తిని ప్రాణాయామం, ముద్రలు, బంధనలు వేయటానికి సంసిద్ధుల్ని చేస్తాయి. ఇలాంటి కొన్ని పుస్తకాల్లో చదివినవి ఈ ఆసనాలు వేయటం ద్వారా మనిషి అనేవాళ్ళు యోగ సాధనా క్రియలు, ఆసనాలు, ప్రాణాయామం, ముద్రలు మరియు బంధనాలు సంపూర్ణం కాదండి, కేవలం స్వంతంగా సాధన చేయడానికి కావలసిన వివరణలు మాత్రమే అన్నమాట. ఈ విధంగా నేనైతే డైలీ అయితే యోగా చేయనండి. యాక్చువల్గా నిజంగా చెప్పాలి కాబట్టి మామూలుగా డైలీ అయితే ఒక 20 minutes వాక్ చేస్తాను. అది కూడా స్పీడ్ వాక్ చేయను అనమాట. బ్రెస్ట్ వాక్ అంటారు కదా, అలా చేయను. నార్మల్ వాక్ చేస్తానన్నమాట. ఒక 5 minutes నార్మల్ వాక్ చేసి తర్వాత కొంచెం ఫాస్ట్ పెంచుకుంటూ వెళ్ళేసి ఆ 20 minutes ఆఫ్టర్ ఇంటికి వచ్చేసేసి కొంచెం వామ్ వాటరు అది తాగేసేసి తర్వాత నేను వర్కౌట్కి వెళ్తానండి. వర్కౌట్కి 5:30కి స్టార్ట్ అవుతానన్నమాట.
5:30కి వెళ్ళిన తర్వాత 7కి ఇంటికి వస్తాను. డైలీ ఇంకా నాకు ఈ రొటీనే సరిపోతుంది. ఇంక ఈవినింగ్ ఏంటంటే జిమ్కి వెళ్తాను అప్పుడప్పుడు, వీక్లీ 3 టైమ్స్ అలాగా, లేదంటే ఫ్రెండ్స్తో వాకింగ్ చేస్తాను. ఈ సండే మాత్రం అండి యోగా మాత్రం కంపల్సరీ చేస్తానన్నమాట, వీక్లీ వన్స్ అన్నా కూడా. ఎందుకంటే దాన్ని మళ్ళీ మనం మర్చిపోకూడదు. అదివరకైతే నేను వీక్లీ 3 టైమ్స్ చేసేదాన్నండి కరోనా టైంలో. ఈ యోగానే చాలా వరకు అయితే హెల్త్ని అది క్యూర్ చేసిందనమాట. కరోనా టైంలో అయితే ఇంట్లోనే ఉండి ప్రాణాయామం అయితే డైలీ చేసేవాళ్ళమండి. దానివల్ల ఏంటంటే మనకి ఆ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఈ యోగా ఆసనాలు చేయటం వలన మనం మానసికంగా ఒకళ్ళకొకళ్ళం మాట్లాడుకునే వాళ్ళం కాదు కదండి ఆ కరోనా టైంలో. ఈ విధంగా చేసినప్పుడు మనకి మానసికంగా, మెంటల్గా, ఫిజికల్గా దృఢంగా అవుతాము అనేసి ఆ టైంలో కొన్ని బుక్స్, కొన్ని ఇలా ఒంటరితనం అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా మనం ఏదో ఒకటి ఆసనాలు, వ్యాయామం, బుక్ రీడింగ్ ఇలా చదువుకుంటూ ఉంటే మనకి అసలు లోన్లీనెస్ అనేదే ఉండదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ అందరూ యోగా చేయండి. డైలీ కాకపోయినా వీక్లీ 3 టైమ్స్ అయినా చేయటానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.